నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇదేమన్నా బ్రహ్మ పదార్థం? ఎందుకు దీని మీద ఇంత విస్తారంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఎందుకంటే ఇది కేవలం ఓటర్ల జాబితా సవరణే కాదు, రేపు పొద్దున నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్కి సంబంధించిన కసరత్తు కూడా ఇందులో కలిసి ఉంది. కాబట్టి ఒకవేళ ఈ ప్రక్రియలో కనుక మీరు ఓటు హక్కు కోల్పోయినా డినై అయినా రేపొద్దున భవిష్యత్తులో పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాదు, దాపురిస్తుంది అనే ఒక అబ్జర్వేషన్. అది అపోహ, నిజమా, అబద్ధమా, అర్ధసత్యమా, ఇవన్నీ సమగ్రంగా విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు సెఫాలజిస్ట్ యాజ్ వెల్ పొలిటికల్ అనలిస్ట్. దీని మీద సమగ్రంగా కసరత్తు చేశారు ఇంద్రనీల్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే సార్. సార్, ఏంటి నిజమేనా ఇది? ఒకవేళ ఈ ఫెటాల్ ఈ ఎస్ఐఆర్లో కనుక మనం ఓటు హక్కుని కోల్పోతే తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడితే రేపొద్దున భారతీయ పౌరుడు అని నిరూపించుకోవటం కూడా కష్టమవుతుంది అనే ఒక పరిశీలన నిజమేనా? నిజమే. ఎందుకు అనేది కూడా మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం. జనరల్గా ఓటు హక్కు అనేది భారత పౌరులకు మాత్రమే ఉంటుంది. సో బేసికల్లీ ఇది ఇంటర్లింక్డ్, ఎన్ఆర్సీ అండ్ ఎస్ఐఆర్ అనేది ఇంటర్లింక్డ్. కానీ గతంలో ఎస్ఐఆర్లు ఎలా జరిగినాయి, ఈసారి ఎలా జరుగుతుంది, దీంట్లో ఎలాంటి కండిషన్స్ పెట్టారు, ఇవి మనకు అర్థమైతే చాలా క్లియర్గా ఇది ఎన్ఆర్సీకి కావాల్సిన కసరత్ అనేది ఇందులో చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మనకి గతంలో జరిగిన ఎస్ఐఆర్లు ఎప్పుడైనా కూడా ఎలా జరుగుతాయి అంటే ఇంటింటికి వెళ్ళి కొత్తగా ఓట్లు అంటే ఆల్రెడీ హౌస్కి వెళ్ళి ఓట్లు ఉండయా లేదా చెక్ చేసుకొని డెత్లు డిలీట్ చేసుకొని తర్వాత వలస వెళ్ళారనుకోండి, వలస వెళ్ళిన ఇంటికాడ రాస్తారు, ఇక్కడ లేరు అంటే ఇక్కడ తీసేస్తారు. ఇది ఎస్ఐఆర్ ప్రొసీజర్. అయితే 2002 తర్వాత ఎస్ఐఆర్ నడవలేదు. యాక్చువల్గా అయితే ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జనగణన ఎస్ఐఆర్ డీలిమిటేషన్ జరగాలి ప్రొసీజరల్గా. అయితే డీలిమిటేషన్ ఎందుకు ఆగింది? ఒక కుటుంబ నియంత్రణ ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు 30 సంవత్సరాల పాటు నియోజకవర్గాల పునర్విభజన జరగకూడదు, ఇక ఇంతకు మించి నెంబర్స్ పెంచడానికి వీల్లేదు అని అప్పట్లో పాస్ చేశారు బిల్లు. అందువల్ల డీలిమిటేషన్ ఆగిపోయింది. మళ్ళీ డీలిమిటేషన్ బిల్లు ఇప్పుడు పాస్ అయితే కానీ డీలిమిటేషన్ అమెండ్మెంట్ అయితే కానీ మనము నియోజకవర్గాలని పెంచే పరిస్థితిలో లేము, అది అలా హోల్డ్ అయి ఉంది. ఎస్ఐఆర్ అయితే జరుగుతూ 2002 తర్వాత రకరకాల కారణాలు ఏవైనా కానివ్వండి మళ్ళీ ఎస్ఐఆర్ నడవలేదు. 2002లో జరిగిన ఎస్ఐఆర్లో అంతకు ముందు జరిగిన ఎస్ఐఆర్ 93-95కు సంబంధించిన డేటాతో మ్యాపింగ్ చేసి కూడా చూడలేదు. మీకు అర్థమైంది కదా? 2002లో లాస్ట్గా ఎస్ఐఆర్ నడిచింది, అంతకంటే ముందు 93-95 మధ్య నడిచింది. 2002లో జరిగిన ఎస్ఐఆర్లో 93-95లో ఉన్నప్పుడు ఓటు ఉందా లేదా అని మ్యాపింగ్లో ఎక్కడ చెక్ చేయాలి. సో ఇప్పుడు ఎందుకు చెక్ చేస్తున్నారు అంటే బేసికల్లీ ఇదే కదా తేడా. ఇప్పుడు దాకా ఎస్ఐఆర్లో ఎక్కడా జరగంది, ఇప్పుడు ఎందుకు చెక్ చేస్తున్నారు? అండ్ మీరు ఎస్ఐఆర్ కండిషన్స్ చూసారనుకోండి, ఒక 3 కండిషన్స్ చాలా క్లియర్గా ఇచ్చారు వాళ్ళు. 1987 కంటే ముందు పుట్టుంటే సెల్ఫ్ ప్రూఫ్ చూపించుకోవాలి, అంటే భారతదేశంలో పుట్టినట్టు 1987 కంటే ముందు పుట్టినట్టు. వాళ్ళు ఒక 12 రకాల కార్డ్స్ మెన్షన్ చేశారు, అంటే ఆధారు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటి ధృవీకరణ పత్రాలు 12 ఏదో ఒక పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు 1987 కంటే ముందు పుడితే, 1987 నుంచి 2004 మధ్య పుడితే సెల్ఫ్ డాక్యుమెంట్తో పాటు, సెల్ఫ్ ప్రూఫ్తో పాటు తల్లి లేక తండ్రి యొక్క డాక్యుమెంట్ను కూడా సబ్మిట్ చేయాలి. నాకు ఇక్కడ ఒక సందేహం. సరే, తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు సబ్మిట్ చేస్తారు, తల్లి లేదా తండ్రి ఉన్నవాళ్ళు సబ్మిట్ చేస్తారు, ఇద్దరు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అది చెప్తాను, డీటెయిల్గా చెప్తాను మీకు. 2004 తర్వాత పుడితే సెల్ఫ్, తల్లి ప్లస్ తండ్రి ఇద్దరి సబ్మిట్ చేయాలి. ఎందుకు ఆ కండిషన్స్ పెట్టారు? దెన్ కమ్ బ్యాక్. మన పౌరసత్వ చట్టం ఎప్పుడెప్పుడు మారింది, ఎలాంటి రూల్స్ వచ్చినాయి అంటే 1951లో ఫస్ట్ ఎన్ఆర్సీ రన్ అయ్యి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసిన తర్వాత 1987లో ఒక చట్టంలోని అమెండ్మెంట్ జరిగింది పౌరసత్వ చట్టంలో. ఏమని? 1987 కంటే ముందు భారతదేశంలో ఉన్నవాళ్ళు, పుట్టిన వాళ్ళు అందరూ కూడా భారతీయులే. ఆ రోజు వరకు ఇక ఏ కండిషన్స్ లేవు. ఓకే, అదే మన ఓటు హక్కు దాంట్లో కూడా ఎస్ఐఆర్లో కూడా మెన్షన్ చేశారు. 1987 కంటే ముందు పుడితే సెల్ఫ్ డాక్యుమెంట్ ఒకటి చాలు. తర్వాత ఏమైంది అంటే మనకి ఫారిన్ అంటే విదేశాల్లో ఉండేవాళ్ళు భారతీయ సంతతి పిల్లలు ఇండియన్ సిటిజన్స్ లాగా గుర్తించాలి అంటే తండ్రి భారతీయుడై ఉండాలి అని ఒక రూల్ ఉంది. కానీ దాన్ని ఏం చేశారు, 92-93 టైంలో
తల్లి లేక తండ్రి అంటే లింగభేదం లేకుండా ఎయిదర్ ఆఫ్ వన్ ఉంటే చాలు అనే విధంగా పేరెంట్స్ లో ఎవరో ఒకళ్ళు భారతీయులు అయితే చాలు అనేది మెన్షన్ ఒక అమెండ్మెంట్ వచ్చింది. తర్వాత ఇక పిఓఐ ఓసిఐ అని అంటే ఫారిన్ సిటిజన్స్ అన్నమాట, ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి, దాన్ని విలీనం చేయటం ఇలాంటివన్నీ జరిగింది. అయితే అస్సాంలో ఈ అస్సాం పశ్చిమ బెంగాల్ వీటిల్లో ఇష్యూస్ ఉన్నాయి కదా, మనకి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసలు, ఆ వలసల వలన మా అవకాశాలు పోతున్నాయి. మనకి 1971 వారు జరిగినప్పుడు పర్టికులర్గా డేట్స్ వైజ్ అస్సాం ఒప్పందం అని ఒకటి జరిగింది మనకి. ఆ డేట్ కంటే ముందు వచ్చిన వాళ్ళందరినీ భారతీయులుగా గుర్తిస్తాం, వలసలైనప్పటికీ వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తాం అనేది జరిగింది. ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారికి ఆసు వాళ్ళకి ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ కి మధ్య జరిగింది. తరువాత కాలక్రమేణా ఏమైందంటే అయినా కూడా మేము నష్టపోతున్నాం, ఇప్పటికీ కూడా చాలా మంది వస్తున్నారు. రెండోది ఏమవుతుంది, విదేశాల నుంచి వచ్చి మన భారతదేశంలో వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టే పిల్లలకి పౌరసత్వం వచ్చేస్తుంది. అప్పుడు దాకున్న లా అదే కదా, ఏంటి ఎయిదర్ ఆఫ్ వన్ పేరెంట్, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళు భారతీయులు అయితే చాలు వారి బిడ్డకి కూడా భారత పౌరసత్వం దక్కే విధంగా మనకి పౌరసత్వ చట్టం ఉంది. సో 2004 అస్సాం ఒప్పందం అప్పుడు ఏం చేశారు అంటే 2004 తరువాత పుట్టిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి భారత పౌరసత్వం రావాలి అంటే తల్లి మరియు తండ్రి ఇద్దరూ కూడా భారతీయులై ఉండాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇప్పుడు ఈ ఎస్ఐఆర్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుంది ఏంటి, 1987 కంటే ముందు పడితే సెల్ఫ్ డాక్యుమెంట్, ఇది మన పౌరసత్వ చట్టము. 87 to 2004 ఆ మధ్యలో ఏంటి, తల్లి లేక తండ్రి ఒకరు భారతీయులు అయితే చాలు. అందువల్ల ఇందులో ఏం మెన్షన్ చేశారు, సెల్ఫ్ డాక్యుమెంట్తో పాటు తల్లి లేక తండ్రి డాక్యుమెంట్ ఇమ్మని చెబుతున్నారు. తర్వాత ఏం మెన్షన్ చేశారు, 2004 తర్వాత పుట్టిన వాళ్ళకైతే తల్లి మరియు తండ్రి ఇద్దరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలన్నారు. ఇది మన పౌరసత్వ చట్టంలో జరిగిన అమెండ్మెంట్స్కు తగ్గట్లుగా ఈ 3 రూల్స్ కేటగిరీస్ పెట్టారు. అయితే 2002తో మ్యాపింగ్, ఇప్పుడు ప్రధానంగా తీసుకొచ్చి 2002 తోటి మ్యాప్ చేస్తారు. గతంలో ఎప్పుడు జరగలేలా, కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే శేషన్ గారు ఉన్నప్పుడు 1993 to 95 అగ్రెసివ్గా ఫస్ట్ టైము ఎస్ఐఆర్ నడిచింది అగ్రెసివ్గా. అంత ముందు కూడా జరిగినాయి కానీ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటుని మళ్ళీ పరిశీలించి మెన్షన్ చేసింది 93-95 మధ్య. కానీ 2002లో అప్పుడప్పుడే ఈ డిజిటల్ ఎరా స్టార్ట్ అవటం వల్ల మొట్టమొదటిసారి ఈ డేటాని డిజిటలైజ్ చేసి సేవ్ చేయగలిగారు. కానీ 2002లో కూడా ఈ సేవ్ చేసిన డేటాలో సైతం మన ఎపిక్ యూనిక్ నెంబర్లు అందరికి లేవు. సో ఒకే నెంబర్ మీద మల్టిపుల్ ఓట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఆ డాక్యుమెంట్స్ చూసినా కూడా బికాస్ ఆఫ్ 96-97లోనే యూనిక్ నెంబర్ వచ్చింది. ఇమీడియట్ గా జరిగిన ఎస్ఐఆర్ అవటం వల్ల దాని మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల ఆ డిజిటలైజేషన్ ప్రాసెస్ లో జరిగిన కొన్ని మిస్టేక్స్ అవచ్చు కానీ యూనిక్ నెంబర్స్ అనేది మెయింటైన్ రాలేదు. కానీ సంహౌ డిజిటలైజేషన్ అయితే కంప్లీట్ అయింది 2002లో, ఒక డిసిప్లిన్ వచ్చింది. సో వీళ్ళేం ఆలోచించారు, ఇప్పుడు చేయబోయే ఎస్ఐఆర్ లో 2002ని మ్యాప్ చేస్తే పని తగ్గిద్ది అని ఆలోచించారు. దీంతో పాటు ఇంకో లాజిక్ ఉంది, పని తగ్గుతుంది కానీ చాలా మంది పౌరసత్వం కూడా కోల్పోయారు. అది కూడా చెప్తాం మీకు. చాలా మంది కాదు సార్, వాళ్ళు చేసిన తప్పుకి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి 2002 డేటాబేస్ అంటే ఎస్ఐఆర్ డేటాని ఎందుకు బేస్ చేశారు అంటే, మీరు కేటగిరీ 1 గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం. 1987 కంటే ముందు పుట్టిన వాళ్ళందరూ సెల్ఫ్ డాక్యుమెంట్ ఒకటి చూపించినా వాళ్ళకి పౌరసత్వం ఉన్నట్లే. 2002లో ఓటేశారు అంటే అప్పటికి 18 years నిండినట్లు. అంటే 1984 కంటే ముందు పుట్టిన వాళ్ళు మాత్రమే 2002 ఓటర్ లిస్ట్లో ఉన్నారు. అంటే 2002లో ఓటర్ లిస్ట్లో ఉంటే ఓటర్ కార్డ్ ఇట్ సెల్ఫ్ ఒక ఐడెంటిటీ ప్రూఫే కదా. అంటే 2002 ఎస్ఐఆర్ డేటాలో ఉన్న వాళ్ళందరూ భారతీయ పౌరులు. సో అందులో పేరుంది అంటే ఇంక ఏ ప్రూఫ్ అవసరం లా.